రాజకీయాలు భగ్గుమన్నాయి. టీడీపీ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాడిపత్రి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ మహిళా నేత మాధవీలత మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ వ్యవహారం కేసుల వరకు వెళ్లడం ఇప్పుడు కలకలం రేపుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా మహిళలతో తాడిపత్రి జేసీ పార్క్ లో జేసీ ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈవెంట్ టీడీపీ బీజేపీ మధ్య చిచ్చు పెట్టింది. దానిపై సినీ నటి బీజేపీ నాయకురాలు మాధవీలత కామెంట్స్ చేయడం రచ్చకు దారితీసింది. ఈ కార్యక్రమానికి వెళితే మహిళల భద్రతకు ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. మహిళల సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదన్నా ఒక మంచి సమాజంలోనో ఒక కమ్యూనిటీ హాల్లోనో బాగా సెక్యూర్డ్ ఏరియాలోనో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటే నేను తప్పుపట్టేదాన్ని కాదు. కానీ ఎక్కడైతే ఈ డేంజరస్ జోన్ ఏదైతే ఉందో, బాగా ఇలాంటి గాంజాలు ఎక్కువగా తీసుకునే ఒక యువత ఎవరైతే ఉన్నారో, ఆగుతారు, గాంజా కొడతారు, ఇంకేమైనా మత్తులో మళ్ళీ మహిళల మీద ఏదన్నా పొరపాటుగా జరిగితే మీ జీవితానికి ఎవరు సంరక్షకులు? పోలీసులు ఎంతవరకు సెక్యూరిటీ ఇస్తారు? మాధవీలత కామెంట్స్ పై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనపై విమర్శలు చేయించడానికి మాధవీలత కంటే మంచోళ్లు దొరకలేదా అని ప్రశ్నించారు. అసభ్యకరమైన దుస్తులు ధరించే మాధవీలతను చూస్తుంటే మహిళలకు జుగుప్సాకరంగా ఉందన్నారు. నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రావడం జరిగింది. చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు. ఆడ సారా అమ్ముతారు, గంజాయి అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారా మీరు? అట్లా అమ్మాయి చెప్పేది. రెండు ఉన్నాయి కదా బీజేపీలో, విశ్వ హిందూ పరిషత్. మంచి అమ్మాయిని పెట్టకూడదా? అంటే పేరు లేదు, అదే మంచిదనాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, రోజా పూలు వేసుకుంది, ఫోటో పెట్టారు కదా మా వాళ్ళు కూడా. అంటే మీరు ఎంత అవమానిస్తారు లేడీని? సిగ్గుందా మీకు? తన బస్సుల దహనం వెనుక బీజేపీ నేతల కుట్ర ఉందంటూ జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రిలో మహిళల కోసం స్పెషల్ ఈవెంట్ నిర్వహిస్తే బీజేపీకి సమస్య ఏంటని జేసీ ప్రశ్నించారు. ఈ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినారు. అంతకన్నా నీచంగా ఉందారా? ఏమైంది? 300 పోతేనే అబద్ధం వేసలే. దీనికి ఎడతాను నేనా? తప్పు. వాళ్ళు చాలా మంచోళ్ళు. దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతాం. మీకు నాకు తెలియదు తప్పు మాట. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. కాల్సి ఏం చేసుకున్నావురా? ఏం చేసుకున్నారులే? పీకినారా? చేతగారు నా కొడక్కల్లారా అంటారా? ఏం పీకుతారా? మళ్ళీ ఇంకో బస్సు వేస్తారా? కలిసిపో. వరుసగా పెట్టినాడు. జేసీ వ్యాఖ్యలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై జేసీ స్పృహ లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన మాట్లాడిన భాష చాలా జుగుత్సాకరంగా ఉంది. బహుశా సమాజం ఎక్కడ సిగ్గుపడే విధంగా మాట్లాడుతున్నాడు. ఒక ప్రజాప్రతినిధిగా ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి మరి అతను ఏ విధంగా బ్యాలెన్స్ కోల్పోతున్నాడో అర్థం కావట్లేదు. భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ ఏ బెదిరింపులకి భయపడదు. మీరు మాట్లాడిన విధానం మీకే వర్తిస్తుంది. ఒకసారి చరిత్ర చూసుకుంటే. కాబట్టి తక్షణం మీరు మాటలు ఉపసంహరించుకోండి. మీరు ఏదైతే మాటలు మాట్లాడారో అవన్నీ ఒక్కసారి ఆ మహిళా సమాజానికి క్షమాపణ చెప్పి. మరోవైపు తాడిపత్రి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకురాలు సినీ నటి మాధవీలతపై టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఆమె మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ తీసుకోవాల్సిందిగా తాడిపత్రి టౌన్ సీఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. తనకు కూడా ఇంకొకసారి ఒకరి విషయాలలో జోక్యం చేసుకోకుండా, ముఖ్యంగా తను కూడా సాటి మహిళ కాబట్టి ఆడవాళ్ళ గురించి కిడ్నాప్లని, రేజింగ్లని, గాంజాయి అని చెప్పి తాడిపత్రిని ఒక తక్కువ చేసి చూపించడం కరెక్ట్ కాదు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై మంత్రి సత్యకుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జేసీ ప్రభాకర్ ఏం మాట్లాడతారో తెలియదని, ఆయన వయసుకు తగ్గట్లు మాట్లాడాలన్నారు. కూటమిలో ఉన్న బీజేపీపై జేసీ అర్థం లేని కామెంట్స్ చేస్తున్నారంటూ సత్యకుమార్ మండిపడ్డారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడుతుంటారో ఎవరికి అర్థం కాదు. గత కొన్ని రోజులుగా చూస్తున్నారు మీరు. అంత తీవ్రంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ వయసుకు తగినట్టుగా మాట్లాడాలి. ఎందుకంటే ఎక్కడో ఏదో బస్సు కాలుస్తే దానికి బీజేపీ వాళ్ళకి ఏ రకమైన సంబంధమో నాకు అర్థం కాదు. అనేక విమర్శలు వచ్చాయి వారి మీద, వారి బస్సుల మీద, వారి వ్యాపారాల మీద. గతంలో ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి తెచ్చారనే విషయం వాటిలో నేను పోదలుచుకోలేదు. కానీ కూటమిలో భాగస్వామిగా ఉంటున్న భారతీయ జనతా పార్టీ గురించి
మాట్లాడడం అది సహేతుకం కాదు. ఇవాళ దేశంలో పాలిస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ సఖ్యతతో చాలా అన్యోన్యంగా కూటమిలో సభ్యులను తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒక మంచి ప్రభుత్వాన్ని అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మంచి పాలన సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదో తన వ్యక్తిగత విషయాలను తీసుకొచ్చి అదేదో రాష్ట్రానికి సంబంధించిన విషయంలాగా మాట్లాడడం, ఒక అర్థం పర్థం లేని విమర్శలు బీజేపీ మీద చేయడం అనేది మంచిది కాదు. వారి గౌరవం, వారి వయసుకు తగిన విధంగా మాట్లాడాలి. వారు తెలుసుకుంటారని నేను భావిస్తున్నాను. మొత్తం మీద బీజేపీ, టీడీపీ నేతల కామెంట్స్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. రాజకీయ నాయకుల నైతిక విలువలతో వ్యవహరించాలని, వ్యక్తిగత విమర్శలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.